హైదరాబాద్లో మళ్లీ కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. 6 నెలల్లోనే పరిస్థితులు మారుతాయని, నోట్ల కష్టాలు రావని కేంద్రం చెప్పింది. అయినా నెలలు గడిచే కొద్దీ సమస్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. 3 రోజులుగా డబ్బులు లేక జనాలు విలవెల్లాడిపోతున్నారు. 80% పైగా ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఇంకా నగదు కష్టాలు తీరలేదు. సామాన్యులకు నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. దాదాపు నోట్ల రద్దు తర్వాత 2-3 నెలలుగా డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ జనం తాజాగా మళ్ళీ డబ్బులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ఏటీఎంస్ పనిచేయట్లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏటీఎంలో చెక్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలోనూ ఈ ఏరియాలో దాదాపు 30 ఏటీఎంలు ఉన్నా 30 ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలాగే ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలన్నీ కూడా నో సర్వీస్ అని చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ చెక్ చేసి వెళ్ళిపోవడం పరిపాటిగా మారిపోయింది. చాలా చోట్ల తిరిగి ఇక్కడికి వస్తున్నారు. నెల ప్రారంభమై దాదాపు 10 రోజులు పూర్తయినా ఇప్పటికీ డబ్బులు లేకపోవడం వల్ల, సాధారణ అవసరాలు తీర్చుకోవడానికి చేతిలో నగదు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బులు రావట్లేదు అని చెప్పినా కానీ వెళ్ళి ఎందుకైనా మంచిది ఒకసారి ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చి ఏటీఎంలో నగదు సంబంధించినటువంటి మాకన్నా ట్రై చేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా విఫలమవడంతో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల డబ్బులు లేకపోవడం వల్ల తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేది చాలామంది చెప్తున్నారు. ఉదయం పూట వచ్చి ఇక్కడ డబ్బులు ట్రై చేసిన తర్వాత వెళ్ళిపోతున్న వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఎట్లా ఉందండి డబ్బుల ఇబ్బంది? అసలు ఏ ఏటీఎంలో కూడా అవైలబిలిటీ లేదండి, మనీ అవైలబిలిటీ లేదు. ఐ థింక్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఎందుకంటే కామన్ మ్యాన్ దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు దీని గురించి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 days నుంచి ఇదే పరిస్థితి. ఏ బ్యాంక్, ఏ ఏటీఎంకి వెళ్ళినా ఇదే పరిస్థితి. బట్ డెమాన్స్ట్రేషన్ అంటున్నారు కానీ లాస్ట్ 50 daysలో సెట్ అయిపోతున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా ఇంకా అదే సిచ్యువేషన్స్ ఇంకా నడుస్తుంది. ఐదర్ ద బ్యాంక్ మేనేజర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ విత్ ద ఏటీఎంస్ అండ్ అవైలబిలిటీస్, సో దట్ షుడ్ నాట్ కామన్ షుడ్ నాట్ బి సఫర్డ్. అంతే అండి. క్యాష్ లేకపోవడం వల్ల ఏమేమి ఖర్చులు మీరు లాస్ అవ్వాలి అంటే కామన్ డైలీ బేసిస్ అండి. డైలీ లైక్ పాలు ఖర్చు, పాలు బిల్లు, కరెంటు బిల్లు అండ్ ఎలక్ట్రికల్ బిల్లు, కామన్ థింగ్. ఎందుకంటే పేటిఎం అంటున్నారు, ఆన్లైన్ అంటున్నారు, కానీ పాలోడు మనం తీసుకునేది నార్మల్ పాలోడికి పేటిఎం అంటే వాడు తెచ్చుకోవాలి కదా సామాన్లు, ఏమన్నా సర్టన్ థింగ్స్ హీ హ్యాస్ టు బ్రింగ్ నా. సో వాడు కూడా ఏదో బర్రకి గ్రాసు అవన్నీ తెచ్చుకోవాలంటే హీ కెనాట్ గివ్ పేటిఎం టు అగైన్ టు అదర్ పర్సన్ నా. సో దట్ హ్యాస్ టు బి కంప్లీట్. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక రైతు ఒక కూరగాయలు మనం పోతున్నాం మార్కెట్కి, చిన్న రైతు బజార్ లాంటిది, వాడికి పోయి పేటిఎం అంటే వాడికి అర్థం కాదు. ఇంకా నేర్పియాలి మనం. ఇప్పుడు సిటీలో అంటే మనం చేయగలుగుతాం ఇవన్నీ, పేటిఎం, ఆన్లైన్ అవన్నీ. కానీ ఊర్లో నేను అవ్వదు అనట్లేదు, కానీ ఇట్ టేక్స్ టైం. ఏదైనా కొంచెం మార్పు రావాలంటే టైం. కానీ టైం మారుతున్నప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ సచ్ ఎ సిచ్యువేషన్. మనకు సిటీలో నేర్పించే వాళ్ళు కొంతమందిని పైలట్ బ్యాచ్ లాగా గవర్నమెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుపోయి ఆన్లైన్ సిస్టమ్ ఏంటి, కార్డ్ సిస్టమ్ అంటే ఏంటి, పేటిఎం సిస్టమ్ ఏంటి, ఎవరెవరు రూరల్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తే ఇది బెటర్ అని నా సజెషన్. అంతే. డబ్బులు లేవు ఈరోజు ఒక్కసారి కాదు, ఒక 15 రోజులు అయింది. 15 రోజులు అన్ని ఏటీఎం మూసేస్తున్నారు, నో క్యాష్ అని అంటారు. ఒక ఎమ్మెల్యేనే కానీ, ఒక కార్పొరేటరే కానీ వాడన్నా లైన్లో ఉంటుండా చూడు, తెలుసుకోండి ఒకసారి. అంతా మేమే గరీబ్ వాళ్ళము, సన్నకారు రైతులము, మిడిల్ క్లాస్ ఉన్నమే ఉండాలి. ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చినామో చూడండి కన్నా, ఏటీఎం కన్నా. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్య ప్రతి చోట అందరికీ నగదుతో అవసరం ఉంది. కానీ ఆ నగదు లేకపోవడం వల్ల ఎక్కడ ఏ పనులు జరగకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని బ్యాంకర్స్ని ఆదేశించి నగదు అందుబాటులో ఉండేలాగా చర్య తీసుకోవాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ డబ్బులు రద్దు అయిన తర్వాత అందుబాటులో ఉంటాయని చెప్పినటువంటి అధికారులు బ్యాంకర్స్ ఎందుకు అందుబాటులో ఉంచట్లేదు, మా డబ్బులు మేము తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి నిలదీయడం కూడా జరుగుతుంది. O2 స్టూడియో.